కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత తన ఆఖరి కోరిక నెరవేరక ముందే చనిపోయారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు తన ఆఖరి కోరిక ఏంటి, నిజంగానే ఆఖరి కోరిక తీరకుండానే లాస్యనందిత చనిపోయారా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే. మేడం నిన్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత గారు చనిపోయారు. ఆవిడ ఆఖరి కోరిక తీరకుండానే ఆవిడ చనిపోయారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం అసలు ఆవిడ ఆఖరి కోరిక ఏంటి, అది తీరకుండానే చనిపోవడానికి కారణం ఏంటి? ఆవిడ ఏదో ఆకలేస్తుంది, భోజనం ఏదన్నా టిఫిన్ లాంటిది చేద్దాము అని అడిగారు అని చెప్పి వస్తున్నాయి వార్తలు. అంటే మనం కూడా ఎవరితో అంటాం, అవును బాగా ఆకలేస్తుంది ఏదైనా తిందాము అని అంటాము. పరిస్థితులు అనుకూలించక అంటే ఇంకొక పని మీద ఇంకొక పని పడి తినకపోవటము, అరే నిన్న మిస్ అయిపోయాం ఇవాళైనా తిందాము, ఇట్లా మాట్లాడుకోవడం పరిపాటి. సరే ఏది ఏమైనప్పటికీ ఆమె ఎమ్మెల్యేనా లేకపోతే ఒక ఎమ్మెల్యే కూతురా ఇవన్నీ కాదండి. బేసిక్గా ఆమె ఒక మనిషి. ఒక మనిషికి ఏం కావాలి? ఆకలేసినప్పుడు తిండి కావాలి, నిద్ర వచ్చినప్పుడు నిద్రపోవాలి, ప్రశాంతంగా ఉండాలి అని కోరిక ఎవరికైనా ఉంటే ప్రశాంతత కావాలి ఏ మనిషికైనా. ఎగ్జాక్ట్లీ. అంటే సింపుల్గా మాట్లాడుకుంటే సినిమాలో డైలాగ్ కూడా ఉంది, తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, చేయటానికి పని, కావాలనుకున్నప్పుడు ఆత్మీయులు ఉంటే ఇంకా జీవితానికి ఇంకేం అక్కర్లేదు అని. ఎగ్జాక్ట్. నిజమే. అసలు ఇవి లేకపోతే ఇవి కూడా లేకపోతేనే అసలైన పేదరికం. ఇప్పుడు చాలా డబ్బులుండి, హోదాలుండి, ఉద్యోగాలుండి ఇవి లేవనుకోండి, ఇప్పుడు మాట్లాడుకున్న దొరకలేదు అనుకోండి, అవన్నీ ఉన్న ఉపయోగం లేదు. ఈ కనీస అవసరాలకి దూరమైన పోయిన వాళ్ళే నిజమైన పేదవాళ్ళు. అందుకని ప్రతి మనిషికి ఇప్పుడు ఎవరన్నా ఒక 70 ఏళ్ల వయసులో చనిపోయారనుకోండి, ఏమంటాము? పర్లేదు, ఈ ప్రపంచంలోకి వచ్చిన బాధ్యతలు అయిపోయినాయి, పర్వాలేదు అనుకుంటాం. ఒక 80 ఏళ్ళ వాళ్ళు చనిపోయారనుకోండి, బాగా జీవితం చూశారు, పర్వాలేదు అనుకుంటాం. ఇంకా అంతకంటే పైన వాళ్ళ గురించి చనిపోయినప్పుడు ఎవరన్నా పిల్లలు లాంటి వాళ్ళు, ఏమన్నా ఆడపిల్లలు లాంటి వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటారేమో కానీ ఎవరు పెద్దగా ఏడుపులు పెడబొబ్బులు చూడం మనం. ఎందుకు అంటే వాళ్ళు సంపూర్ణ జీవితాన్ని ఆస్వాదించారు, మంచి చేయనివ్వండి చెడు చేయనివ్వండి, చనిపోయారు అనుకుంటాం. అదే మీరు రివర్స్లో రండి, చిన్నపిల్లలు చనిపోతే ఎంత బాధపడతాము, అదే యుక్త వయసు వాళ్ళు చనిపోతే ఎంత బాధపడతాం, అలాగే బాధ్యతల్లోకి వచ్చి పెళ్ళి పిల్లలు అవన్నీ వచ్చిన తర్వాత చనిపోతే ఎంత బాధపడతాము. కానీ ఏ సందర్భం అయినా సరే చావులో ఏదో ఒక తీరని కోరిక ఉంటుంది ప్రతి మనిషికి. ఆ తీరని కోరిక సాధ్యమయ్యేది కూడా అవలేదు అనుకోండి, నేను ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటా, నా కోరికే న్యాయమైన కోరికే కావచ్చు, ఎందుకంటే నేను పౌరురాల్ని కాబట్టి, ఈ దేశ పౌరురాల్ని కాబట్టి నాకు ముఖ్యమంత్రి అయ్యే హక్కు ఉంది. కానీ అవ్వకపోతే చేయగలిగింది కూడా లేదు. కానీ నేను ఈ పూట అన్నం తిందాం అనుకున్నాను, తినలేదు. ఇది మట్టుకు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు కదా, న్యాయమైన కోరిక కదా ఇది, అంటే సమంజసమైన కోరిక, తీరే కోరిక. మరి ఈ తీర్చుకోగలిగిన కోరిక కూడా తీరకోకుండా చనిపోయింది అంటే నిజంగా బాధాకరం. ఆమె ఎమ్మెల్యేనా ఏమి అవన్నీ కాదు, చాలా బాధాకరమైన విషయం. అందుకే మనం జీవితం చాలా పవిత్రమైంది అట్లాంటివి నేను మాట్లాడను. కానీ మనకు ఉన్నది ఒకటే జీవితం. ఈ ఉన్న ఒకటే జీవితంలో ఆడుతూ పాడుతూ తిరిగే వయసా, బాధ్యతతో ఉండే వయసా, ఏ వయసు అయినా కానివ్వండి, ఆ వయసు బాధ్యతలు నిర్వహిస్తూ మనం చనిపోయాం అనుకోండి, దానికి మించి ఇంకొకటి లేదు అసలు. అంటే ప్రతి మనిషికి ఒక గోల్ ఉంటుంది. ఆ గోల్ ప్రకారం కొంతమందికి వాళ్ళే స్వార్థంతో బాగుండాలనుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది పక్క వాళ్ళ కోసం బతికే వాళ్ళు ఉంటారు, లేదు సమాజం కోసం బతికే వాళ్ళు ఉంటారు. ఒక లక్ష్యం పెట్టుకుని ప్రతి మనిషికి ఉంటుంది. అది మంచి లక్ష్యమా పిచ్చి లక్ష్యం అనేది వేరే విషయం ఉంటుంది. కానీ ఆ లక్ష్యం నెరవేరకుండా చచ్చిపోవటం అనేది
బాధాకరమైన విషయం. ఇప్పుడు ఈ అమ్మాయి విషయంకి వస్తే వయసు చూస్తే తక్కువ, ప్రాణం ఎంత విలువైంది. ఈ విలువైన ప్రాణాన్ని కోల్పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అజాగ్రత్తే కదా, ఇంక వేరే ఏ కారణం లేదు. ఆ రోజు ఆమె అసలు ఆ కారు ఎక్కకపోయి ఉన్నా, అంటే ఇది మరీ తాత్వికత కాదు నేను అనేది, కారు ఎక్కినా కానీ, ఎక్కకపోయి ఉంటే అసలు ప్రశ్నే లేదు, ఎక్కినా కానీ ఆ డ్రైవర్ జాగ్రత్తగా తీసుకెళ్ళి ఉన్నట్లయితే, అసలు మన ఎదురుగా ఉన్నది లారీ అన్నప్పుడు ఒక చిన్న సైకిల్ గుద్దినా ఒక్కొక్కసారి బండి టిల్ట్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. ఒక పంది లాంటి జంతువు వచ్చింది అనుకోండి, చచ్చిపోతారు. పందిని గుద్దితే బోల్తా పడుద్ది, ఎందుకంటే దాని దగ్గర అంత బలం ఉంటుంది. మరి ఇట్లాంటి ఏమీ జరగకోకుండా ఉండాలి అంటే ఒక సురక్షిత ప్రయాణం మాత్రమే సాధనం, అంతకంటే ఏమీ లేదు కదా. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే అడ్డంగా మాట్లాడేవాళ్ళు, అసలు చావు అంటూ వస్తే ఎక్కడున్నా ముల్లోకాల్లో ఎక్కడున్నా చావు వస్తుంది అంటారు. అదే ఆమె ఆ రోజు బయటికి వెళ్ళలేదు అనుకోండి, ఎందుకు చచ్చిపోతుంది చెప్పండి? బండి ఎక్కింది, బండి ఎక్కినా కానీ డ్రైవర్ సరిగా డ్రైవింగ్ చేసి ఉన్నట్లయితే కనుక, కానీ డ్రైవర్ని కూడా మనం కావాలని ఎవ్వరూ యాక్సిడెంట్లు చేయరు, కానీ యాక్సిడెంట్లు అవ్వటానికి ఉన్న 5-6 రకాల పరిస్థితులు ఏవైతే ఉంటాయో, ఓవర్టేక్ చేయాలనుకోవటము, మద్యం తీసుకోవడము, అలాగే నిద్రమత్తు. నాకు ఒక డ్రైవర్ ఉండేవాడు, వచ్చిన ప్రతి వెహికల్ని ఓవర్టేక్ చేయాలని ఉండేది అతనికి. అతను ఒకప్పుడు లారీ డ్రైవర్ అంట, వాళ్ళకు ఉంటుంది ఆ ఇది ఉంటుంది. ఇలా నేను చాలా మార్చవలసి వచ్చింది అతన్ని. మిగతా అన్ని విషయాలకి మంచివాడే. ఒక్కోసారి మనం కూడా తెలిసి తెలియకుండా అర్జెంటుగా వెళ్ళాలి అన్నప్పుడు త్వరగా వెళ్ళు అంటాం. త్వరగా వెళ్ళు అంటే కూడా నా దృష్టిలో ఆ వెళ్ళని డ్రైవర్ మంచాడు. ఓకే, నిజంగా డ్రైవర్ అంటే అతని వృత్తికి అతను న్యాయం చేస్తున్నట్లు లెక్క. నేను చెప్పాను కాబట్టి వెళ్ళడం కరెక్ట్ కాదు. ఇప్పుడు అతనికి ఒక కుటుంబం ఉంటుంది, నాకు ఒక కుటుంబం ఉంటుంది కదా. ఏదన్నా జరిగింది అనుకోండి, ఈ 2 కుటుంబాల పరిస్థితి ఏంటి? ఈ 2 కుటుంబాలతో పాటుగా ఎదురుగా ఎవరన్నా ఉంటే వాళ్ళ కుటుంబం రోడ్డును పడే పరిస్థితి ఉంటుంది. అందుకని డ్రైవింగ్ చేసేవాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి ప్రలోభాలకు దేనికి లొంగకుండా మన దోవన మనం వెళ్తూ ఉండాలి. రోడ్డు ఫ్రీగా ఉందనుకోండి, స్పీడ్ వెళ్తారు, అది వేరే విషయం. మన ఎదురుగా ఒక వెహికల్ ఉన్నప్పుడు ఆ వెహికల్ని ఓవర్టేక్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు అతను ఏమంటున్నాడు, మేడం గారు ఒక చిన్న కోరిక నేను తీర్చలేకపోయాను, ఆకలేస్తుంది అంటే పెట్టించలేకపోయాను, నా పరిధిలో ఉన్నది నేను చేయలేకపోయాను అన్న. మీరు అన్నం పెట్టించలేకపోవటం మీ పరిధి విషయం కాదది. ఇంకొక గంట మనం ఆకలికి తట్టుకోగలం, ప్రాణం పోతే అసలు మనం అంటూ ఉంటేనే కదా తినడానికి, ఉంటేనే కదా తినటానికి. మీరు చెయ్యకూడని పని చేశారు, ఆ ర్యాష్ డ్రైవింగ్. ఇప్పుడు ఏమన్నా చెప్పనివ్వండి, ఎదురు అతను పొరపాటు వల్ల యాక్సిడెంట్ అయ్యింది అని చెప్తే కూడా ఒప్పుకుంటానికి వీల్లేదు. ఒక రోడ్డు మీదకి మనం వెహికల్ తీసుకుని వెళ్ళాము అంటే మనం మాత్రమే సరిగా డ్రైవ్ చేసామంటే కాదు, ఎదురువాడు సరిగా చెయ్యకపోతే కూడా నేర్పుగా ఓర్పుగా డ్రైవింగ్ చేయడమే డ్రైవింగ్ అంటే. ఇప్పుడు డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ నేర్చుకుంటామండి, డ్రైవింగ్ నేర్పిస్తాడు, పాఠాలు నేర్పిస్తాడు, మనం టెస్ట్ పాస్ అవుతాము అంటే డ్రైవింగ్ వచ్చినట్ట? డ్రైవింగ్ ఎలా చెయ్యాలో తెలిసింది మీకు, అంతే. పూర్తిగా డ్రైవింగ్ రాలా. ఇప్పుడు ఇక్కడ జరిగిన పొరపాటు అదే. వెళ్ళి మీ బండి లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళి ఆ బండి రైట్ సైడ్ పెట్టారు అంటేనే దీని అర్థం ఓవర్టేక్ చేస్తున్నారని. అసలు దీనికి ఎవ్వరూ చెప్పక్కర్లా, నేను ఓవర్టేక్ చెయ్యట్లేదు అని మీరు చెప్పినా ఉపయోగం లేదు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే స్పీడ్గా వెళ్ళి ఎదురుగా ఉన్న లారీ కిందకి వెళ్ళిపోద్ది ఈ వెహికల్. అసలు ఇప్పుడు వీళ్ళు బతికే ఉంటారు ఒక రకంగా, కానీ ఆ లారీ కిందకి వెళ్ళిన దాన్ని తీసేలోపు వీళ్ళు చచ్చిపోతారు. భయంతో కావచ్చు, గాయాలతో కావచ్చు, రక్తస్రావం జరిగి కావచ్చు. ఇప్పుడు గోల్డెన్ అవర్ అంటారు. ఇప్పుడు ఇట్లా యాక్సిడెంట్ అయిన వాళ్ళని వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి, వాళ్ళకి ప్రథమ చికిత్స జరగాలి. ఆ గోల్డెన్ అవర్ లోపల వీళ్ళని తీసుకెళ్ళలేకపోయారు అనుకోండి, చచ్చిపోతారు. రక్తస్రావం ఎక్కువైపోయి చచ్చిపోతారు, గాయాలు దీనికి చచ్చిపోతారు. అంటే మనం మళ్ళీ ఏం మాట్లాడుకున్నా సరే మనం అంటూ ఉంటేనే మన ఆఖరి కోరికలో, చివరి కోరికలో, మంచి కోరికలో, చెడ్డ కోరికలో తీరతాయి. అందుకని ప్రతి ఒక్కళ్ళు రోడ్డు మీద, ఇవాళ నేను డ్రైవింగ్ చెయ్యకపోయినా సరే నేను రోడ్డు మీదకి వెళ్ళాను అంటే
నేను డ్రైవింగ్ చేసినట్టే లెక్క. ఇప్పుడు నేను రోడ్డు సెన్స్ లేకపోకుండా నేను రోడ్డు దాటాను అనుకోండి, నా వల్ల ఇంకొక యాక్సిడెంట్ అవుతుంది కదా. అవును. ఇప్పుడు మన భారతదేశంలో మనకు ఎంత యాంత్రీకరణ వచ్చిందో దానికి తగ్గ ఆ యంత్రాలని ఎలా వాడుకోవాలి, వాడుకోకపోతే ఏం జరుగుతుంది అనే స్పృహ చాలా తక్కువ. నేను ఎన్ని చోట్ల విన్నా తేలేది ఏంటి అంటే, మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి వెహికల్స్, మన జనాభాకి సరిపడా వెహికల్స్ లేవు నన్ను అడిగితే మన దగ్గర. కానీ మామూలుగా జరగవలసిన యాక్సిడెంట్ల కంటే కూడా, అంటే సైంటిఫిక్గా తీస్తే అంతకంటే 6 రెట్లు యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటి అంటే, మనకి జ్ఞానము లేదు, విజ్ఞానము లేదు, పరిజ్ఞానం అంతకంటే లేదు. దానివల్ల వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అదే కళ్యాణరామ్ వాళ్ళ అన్నయ్య విజయవాడ జానకిరాము హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నాడు. ఒక చోట రోడ్డుకి అడ్డంగా వచ్చేసారు, ట్రాక్టర్తో వచ్చేసారు, చనిపోయాడు. అతను తప్పు కాదు, వచ్చేసారు. అట్లాంటి చోట, అలా విలేజ్లు ఉన్న చోట హైవేలు వేసేటప్పుడు అండర్ పాస్లు ఎక్కువ వెయ్యాలి. డబ్బులు పోతే పోయినాయి, అండర్ పాస్లు వెయ్యాలి. అక్కడ కనుక అండర్ పాస్ ఉంటే కనుక వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు అక్కడ. అంటే ప్రభుత్వాలు కూడా మేము హైవేలు వేసేసామని చేతులు దులుపుకోవటం కాకుండా దానికి సంబంధించిన జాగ్రత్తలు ప్రభుత్వాలు తీసుకోవాలి. వ్యక్తులుగా మనం తీసుకునేది కూడా మనం తీసుకుని ఉంటే ఇవాళ అయ్యో పాపం ఆఖరి కోరిక తీరలేదేనే బాధపడాల్సిన అవసరమే ఉండేది.